Hello students, welcome to our YouTube channel Nilagiri and Degree PG College. Cost accounting lo material cost nunchi short problem, third problem chudandi. Third problem, a company use raw material A for a product for which the following information is available. Reordering quantity 10,000 kgs, uses per unit of product 10 kgs. డెలివరీ పీరియడ్ ఇన్ వీక్స్. మినిమం వీక్ వచ్చేసి 1 వీక్, యావరేజ్ వీక్స్ 2 వీక్స్, మ్యాక్సిమం వీక్స్ వచ్చేసి 3 వీక్స్. ఓకే, వీక్లీ ప్రొడక్షన్ వేరీస్ ఫ్రమ్ 175 to 225 యూనిట్స్, యావరేజింగ్ 200 యూనిట్స్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ రీఆర్డరింగ్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్ అండ్ యావరేజ్ స్టాక్ లెవెల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి ప్రాబ్లంలో రీఆర్డరింగ్ క్వాంటిటీ 10,000 కేజెస్ ఉంది. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ను ఉత్పత్తి చేయడానికి ఎన్ని కేజీలు అవసరం ఉంటుందంట? 10 కేజెస్ అవసరం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు డెలివరీ పీరియడ్ ఇన్ వీక్స్, మనకు మినిమం వీక్స్ ఇచ్చిండు, యావరేజ్ వీక్స్, మ్యాక్సిమం వీక్స్. మినిమం వీక్స్ 1 వీక్, యావరేజ్ వీక్ 2 వీక్స్, మ్యాక్సిమం వీక్స్ 3 వీక్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు వీక్లీ ప్రొడక్షన్ వేరీస్ ఫ్రమ్ 175 to 225 యూనిట్స్, యావరేజింగ్ 200 యూనిట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మినిమం యూనిట్స్ ఎంత ప్రొడక్ట్ అంట 175, మ్యాక్సిమం 225, యావరేజ్ వచ్చేసి 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సమాచారం ఆధారం చేసుకొని ఏం క్యాలిక్యులేట్ చేయమంటుండు? రీఆర్డరింగ్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్, అదేవిధంగా మినిమం స్టాక్ లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్ క్యాలిక్యులేట్ చేయమంటుండు. ఓకే, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం చూడండి ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో రీఆర్డరింగ్ క్వాంటిటీ 10,000 కేజెస్, యూజెస్ ఆఫ్ పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి 10 కేజెస్ అవసరం ఉంటుందంట. ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడానికి 10 కేజెస్ అవసరం ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి మనకు డెలివరీ పీరియడ్ ఇన్ వీక్స్ వచ్చేసి మినిమం వీక్స్ 1 వీక్, యావరేజ్ 2 వీక్స్, మ్యాక్సిమం వచ్చేసి 3 వీక్స్. అదేవిధంగా వీక్లీ ప్రొడక్షన్ వచ్చేసి ఎంతంట? మినిమం ప్రొడక్షన్ 175, మ్యాక్సిమం ప్రొడక్షన్ 225, అదేవిధంగా యావరేజ్ 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రాబ్లం చూడండి, రీఆర్డరింగ్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయమంటుండు. రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వేషన్ చూడండి, రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వేషన్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మ్యాక్సిమం కన్జంప్షన్ ఎంతనో చూద్దాం. మ్యాక్సిమం కన్జంప్షన్ ఇక్కడ వచ్చేసి మనకు మ్యాక్సిమం యూనిట్స్ ఎన్ని? 225 ఇంటూ 1 ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడానికి ఎన్ని కేజెస్ అవసరం ఉంటుందంట? 10 కేజెస్ అవసరం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసి మనకు 225 ఇంటూ 10 కేజెస్ ఈక్వల్ టు ఎంత? 2250 ఇంటూ మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్ ఎంత? 3 వీక్స్. ఓకే, 2250 ఇంటూ 3 వీక్స్ ఈక్వల్ టు 6750. ఓకే, రీఆర్డరింగ్ స్టాక్ లెవెల్ వచ్చేసి 6750. ఓకే, ఇది మనకు రీఆర్డరింగ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ది ఏమంటుండు? మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు రీఆర్డరింగ్ లెవెల్ స్టాక్ లెవెల్ ఎంత ఉంది? ఇక్కడ మనకు 6750 వచ్చేసింది ఫస్ట్ ఈక్వేషన్లో. 6750 ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత? 10,000. రీఆర్డరింగ్ క్వాంటిటీ 10,000 మైనస్ ఇక్కడ మినిమం యూసేజ్ అంటుండు. మినిమం యూసేజ్ అంతా ఇక్కడ మనకు 175 యూనిట్స్ కదా. 175 యూనిట్స్ ఇంటూ 10 కేజెస్ చేయక మనకి ఎంత? 1750 వచ్చేస్తుంది. ఎంత మనకు మినిమం యూసేజ్ అది. ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకు రీఆర్డరింగ్ పీరియడ్. ఏ రీఆర్డరింగ్ పీరియడ్? మినిమం రీఆర్డరింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 1 వీక్. ఓకే, 1 వీక్ 1750 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత? 1750. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ చూడండి, ఇక్కడ మనకు 6750 ప్లస్ 10,000 ఎంత? 16,750 మైనస్ 1750. ఓకే, డిడక్ట్ చేయగా ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 15,000. ఓకే, 16,750 నుంచి 1750 తీసివేయగా మనకు 15,000 మ్యాక్సిమం స్టాక్ లెవెల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి, మినిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్
మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి రీఆర్డరింగ్ లెవెల్ ఉంది. రీఆర్డరింగ్ లెవెల్ ఎంత 6750. రీఆర్డరింగ్ లెవెల్ 6750. అదేవిధంగా మైనస్ నార్మల్ యూసేజ్. నార్మల్ యూసేజ్ ఎంతో చూద్దాం మనకి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకు నార్మల్ యూనిట్స్ ఎన్ని 200. నార్మల్ యూనిట్స్ 200 ఇంటూ 10. 200 ఇంటూ 10 kgs ఈక్వల్ టు ఎంత 2000. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ యూసేజ్ 2000. అదేవిధంగా నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్ ఎంత 2 weeks. నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్ 2 weeks. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 6750 మైనస్ 2000 ఇంటూ 2 చేయగా 4000 వచ్చేది. ఓకే, ఇక్కడ చూడండి మనకు 6750 మైనస్ 4000 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2750. ఇదేంటిది మనకు మినిమం స్టాక్ లెవెల్. ఓకే, మినిమం స్టాక్ లెవెల్ వచ్చేసి 2750. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ ఆఫ్ రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఓకే, యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ ఆఫ్ రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఇక్కడ వచ్చేసి మనకు మినిమం స్టాక్ లెవెల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 2750. మినిమం స్టాక్ లెవెల్ 2750 ప్లస్ ఆఫ్ ఏ ఆఫ్ చేయాలి ఇక్కడ మనకు రీఆర్డరింగ్ క్వాంటిటీని ఆఫ్ చేయాలి. రీఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత 10,000. ఆఫ్ చేయగా మనకు 5000 వచ్చేస్తుంది. 2750 ప్లస్ 5000 ఈక్వల్ టు ఎంత 7750. ఓకే, యావరేజ్ స్టాక్ లెవెల్ వచ్చేసి మనకు 7750. ఓకే, ఇది మనకు థర్డ్ ప్రాబ్లం. ఓకే, టుమారో వచ్చేసి మనకు ఈఓక్యూ అనగా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో రేపు చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈ 3 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి క్లారిటీగా. ఏమైనా అర్థం కాకపోతే క్లారిఫై చేసుకోండి. ఓకే.